సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంకి వస్తే భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా 133 kV మినిమం సబ్స్టేషన్ ఉంది. కానీ ఈరోజు శ్రీకాకుళం పట్టణంకి కనీసం 133 kV కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉన్నప్పటికి కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా. దాంట్లో భాగంగా సిఎస్పి రోడ్డు శ్రీకాకుళం కలిగిపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతీపురం రోడ్డు నేషనల్ హైవే కింద ఆల్రెడీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే మొన్న సీఎం గారు ఇచ్చేటప్పుడు అది నెంబర్ 1లో ఉంది, అది ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అది అలాగే నౌపడ ఆ రోడ్డు, డోలా నౌపడ రోడ్డు, బత్తిలి అలిగమ్ము ఇవన్నీ కానీ మనం చేయగలిగితే నేషనల్ హైవే కిందకి మనకి మంచి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే మనకి బాగాపురం ఈ మూలపేటకి 4 లేన్ రోడ్స్ కానీ వేసుకోగలిగితే 900 పైచీలకు ఉన్న తీర ప్రాంతంలో 200 కిలోమీటర్లు ఒక్క మన జిల్లాకే ఉంది. సో పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవడానికి తీర ప్రాంత గ్రామాలు మనకి చాలా ఇంపార్టెంట్ కనుక మినీ జెట్టీస్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ మన అదృష్టం ఏంటంటే దీనికి సంబంధించిన ఇప్పుడు ఏ డెవలప్మెంట్ మన జిల్లా కావాలన్నా తీర ప్రాంతం కావాలంటే ఫిషర్మెన్ మత్స్యశాఖ, ఆ మత్స్యశాఖ మంత్రి గారు కూడా గౌరవ మంత్రి గారు మన జిల్లా నుండి ఉన్నందువల్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే మినీ జెట్టీస్ కానీ ఆల్రెడీ హార్బర్ అక్కడ వచ్చింది మూలపేటలో. 100 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం ఉంటే శ్రీకాకుళం నియోజకవర్గం దాదాపు 35 కిలోమీటర్లు కవర్ అయి ఉంది. సో ఇలాంటి మధ్యలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే త్వానంగిలో షిప్ డిస్మెంట్లింగ్ అండ్ షిప్ రిపేరింగ్ ప్రాజెక్ట్ ఒకటి గతంలో వచ్చింది, అది మళ్ళీ ఎందుకు ఆగిందో తెలియట్లేదు. అదొకటి. నెక్స్ట్ బలరాంపురంలో 1600 acres ల్యాండ్ ఉంది, అది ఫారెస్ట్ వాళ్ళకి అప్పట్లో డెవలప్ చేయమని ఇవ్వడం జరిగింది. అప్పటి గౌరవ మంత్రి లక్ష్మణరాయుడు గారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చేసి అప్పుడు మనం ఉండేటప్పుడు ఇస్తే నేను అక్కడ ఎవరో ప్రైవేట్ వాళ్ళు మన ఆర్టీఓ గారికి చెప్పాను, ఎవరో ప్రైవేట్ వాళ్ళు లీజ్ ఇచ్చారు, వాళ్ళు ఏదో పట్టుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అడిగాను ఆర్టీఓ గారికి. మీకు అయినా ఈజీపేటలో కడుతున్నారు కానీ మీరు ఓపెన్ చేసింది బలరాంపురంలో కూడా అది ఎక్కడ చాలా 1600 ఎకరాలు ఫారెస్ట్ శ్రీశోర్